హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? వీడియో చూస్తే ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ బ్లాగ్ నేనే తీసుకున్నాను అనమాట. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇక పూజ అయితే అయిపోయింది. మా ఆయనని మార్నింగ్ వీడియో తీసుకోవాలంటే ఇంకా నాకు కుదరదు. నేనైతే అర్జెంట్ పని ఉండి అయితే ఖమ్మం వెళ్లాల్సి ఉన్నది. అందుకని నేను తీసుకొనిగా నాకు లేట్ అవుతూ ఉంటది. ఇక్కడ ఇది అదురుకుంటే నీకు వీడియోలు పెట్టుకుంటుంటే నాకు లేట్ అవుతుంది. అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలనే నా వల్ల ఏడైతుంది అనేసి అంటే, సరేలే నువ్వేం ఇబ్బంది పడకు, నేను చూసుకుంటాలే, నేను తీసుకుంటాలే వీడియో అనేసి నేను చెప్పిన ఫ్రెండ్స్. ఇక ఇంకో ఇక్కడ రిచ్ అమ్మ వచ్చేసి అయితే ఇవాళ పిల్లలకి స్కూల్ లేదు ఫ్రెండ్స్, ఇక హాలిడే అనమాట. అయితే రిచ్ ఏం చేసిందంటే లక్ష్మీదేవి డ్రాయింగ్ అయితే వేసింది అనమాట. ఇంతకు ముందు అయితే హైదరాబాద్ లో ఉన్నప్పుడు కింద పెట్టిన పేపర్ ఉన్నది కదా, ఆ డ్రాయింగ్ అయితే వేసింది అనమాట. అది చాలా బాగుంది అనేసి అంటే, మళ్ళీ వేస్తా ఇవాళ ఫ్రైడే కదా మమ్మీ, ఈరోజు మళ్ళీ వేస్తానంటే సర్లే వేయమ్మా అని చెప్పిన. సరుకులు అయితే నిన్న తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి అట్నే ఉన్నాయి తెలుసా, తీసుకున్నా కాంచి అవి చదురుదాం అంటే నాకు టైం సెట్ అవ్వట్లేదు. అందుకని ఇక ఇవాళ చదురుదామని చదిరేసిన అనమాట. మంచిగా నీట్గా అయితే పెట్టేసిన. ఏమేమి వచ్చినాయా, అన్ని వచ్చినాయా రాలేదా అనేసి చూసుకున్నా. మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్, నేను రాసింది ఈసారి కొన్నే, కానీ డబ్బులు ఎంత అయినాయి తెలుసా? నేను ఆ స్లిప్ చూడగానే షాక్ అయినా. 1600 అయినాయి అనమాట. అవి నేను తీసుకున్నది లేదు, ఏం లేదు. ఇక సబ్బులు, పేస్టు, గోధుమ పిండి, వాటి వరకే. అసలు నేనైతే ఇన్ని అయినాయి అప్పుడే డబ్బులు అనేసి అనిపించింది. అక్కడ వేటికి అయినాయంటే ఆయిల్ ప్యాకెట్స్కి రేట్ ఎక్కువ పడ్డది అనమాట. 4 ఆయిల్ ప్యాకెట్స్, మళ్ళీ పామాయిల్ ఒక ప్యాకెట్ అనమాట. నిన్న ఆల్రెడీ ఒకటి పామాయిల్ ఒకటి, ఫ్రీడమ్ ఒకటి తీసిన నేను. ఇక సర్లే మిగతా అయితే అట్నే ఉన్నాయి, అవన్నీ అయితే చదురుదాము అనేసి అంటే రిచ్ నేనైతే చదురుతున్నాం అనమాట. ఇంకా కర్రీ వచ్చేసి అయితే ఇలా దోసకాయ కూర అయితే వండుదాము అనేసి అనుకున్నా. కాకరకాయ వండుదాం అనుకున్నా ఫస్ట్. అయితే మమ్మీ బాక్స్లోకి అయితే కాకరకాయ వండు, మా ఫ్రెండ్స్ కూడా తింటారు, ఇంటికాడైతే దోసకాయ వండు అంటే సరేలే అని ఇక నేనైతే దోసకాయ కూర అయితే వండడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇప్పుడు ఈ కూర మరి ఎట్లమ్మా ఈ పూటకి, మరి సాయంత్రం మళ్ళీ వండాలి కదా అని అంటే, సాయంత్రం ఏమో చపాతీ చేద్దులే అంటే దోసకాయలు కొన్నే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అయితే మరి ఒక్క పూటకే అవుతుంది కదా అనేసి అంటే, సాయంత్రం మళ్ళీ మా డాడీ వచ్చిన తర్వాతకి పప్పు వండుదులే, పప్పు చపాతీ చేసుకుందాం అనేసి అంటే సర్లే అనేసి అనుకున్నాము. పొద్దునే అనుకున్నా, మా ఆయన పోయేటప్పుడు చపాతీ చేద్దాం అనుకున్నా. అమ్మ చపాతీ చేసే వీడియో తీసుకోవచ్చు కదా అనేసి మా ఆయన అంటే, ఏమొద్దు నాకు లేట్ అవుతుంది నేను పోవాలనేసి వెళ్ళిండి అనమాట ఖమ్మం. అయితే ఇంకా దోసకాయలు అయితే తీసిన, కట్ చేద్దామని. పిల్లల్ని కట్ చేయమని అంటేనేమో మమ్మీని కట్ చేయను, ఇక మేము నీకు ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలా, మేము ఆడుకుంటాము అనేసి అంటే సరేలే అని, ఇక ఆడుకోండి మీరు, నేను పని చేసుకుంటా అనేసి అన్నా. ఇవాళ అయితే ఫుల్ ఎండ కొడుతుంది తెలుసా ఫ్రెండ్స్ అసలు. ఇంకా నేను బట్టలు కూడా పిండలే, ఇక పూజ చేసుకున్నా. ఇక చిన్నగా అయితే ఇంట్లో పని చేసుకున్నాక బట్టలు తర్వాత పిండుకుందాంలే అనేసి అనుకున్నా. ఆ సరుకులు అయితే ఇక అలా పెట్టేసినాం, మళ్ళీ పెట్టేసి ఇక పక్కకైతే పెట్టిన ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత అయినా చదువుకోవచ్చు అని. ఇక చూడండి డ్రాయింగ్ ఎలా వేస్తుందో. తలకాయ ఏమో పెద్దగా వచ్చింది, అమ్మ తల పెద్దగా ఉందిరా అనేసి అంటే ఇక చిన్నగా తుడుపుతా ఉన్నది. మళ్ళీ అయితే వేస్తుందేమో. ఇవి కట్ చేస్తూ ఉన్నా. అవి మళ్ళీ వీళ్ళకేమో ఆకలి అవుతూ ఉన్నది ఫ్రెండ్స్. పొద్దున అయితే టమాటా పచ్చడి వేసుకొని అయితే తిన్నాము వేడి అన్నంలకి, బాగుందనమాట. ఇక మా ఆయన అన్నాడు కదా, వీళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు కదా అనేసి అన్నాడు. ఇంటికాడ ఉన్నప్పుడు ఇక నేను ఏంటంటే ఫ్రెండ్స్, నిన్న సాయంత్రం పునుగులు చేసిన కదా, అవే తినేసి అట్నే పడుకున్నాం తెలుసా. నైట్ అన్నం కూడా తినలేదు. ఇక అనేసి పొద్దున ఏదో ఒకటి చేద్దామనేసి అనుకున్నా. మా ఆయన ఖమ్మం పోతా అన్నాడు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక పెద్ద బాంబు వేసిండు. ఇక అసలు ఏంది ఇది ఖమ్మం అంటాడు. మరి ఎట్లా ఏదో ఒక టిఫిన్ ప్లాన్ చేద్దాం అనుకున్నా కదా, నేను చపాతీ చేద్దాం అనుకున్నా కదా అనేసి అంటే, ఇక ఏం కాలే మీరు చేసుకోండి నేను వెళ్ళిపోతా అన్నాడు. పోయిందనమాట. ఇక మా ఆయన లేని మేము ఎట్లా చేసుకోము అనేసి, ఇక డాడీ వచ్చినాకనే చేసుకుందాంలే అనేసి వీళ్ళు కూడా పిల్లలు కూడా అన్నారు ఫ్రెండ్స్. అంటారు సరేలే అని ఇక చేసుకోలే. ఇవాళ చపాతి ఈవినింగ్ అయితే చేసుకుంటాం అనమాట. ఏ టైం అయిద్దో ఏమో, ఇంకా అది కూడా సాయంత్రం లేట్ అవుతుంది కావచ్చు వచ్చేసరికి. మన ఖమ్మంలో మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు ఫ్రెండ్స్ అసలు, కానీ కుదరడమే లేదు. ఇవాళ నువ్వు ఖమ్మం పోతున్నావు కదా, ఎట్లాగో పిల్లలకి ఎట్లాగో హాలిడే కదా, నేను కూడా వస్తా పిల్లల్ని తీసుకొని అని అంటే, ఏమొద్దు అనేసి అన్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. ఖమ్మంలో ఎప్పటి నుంచో అడుగుతున్నారు రండి 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 అని. వాళ్ళు కొత్తగా గృహప్రవేశం కూడా చేసిర్రు ఫ్రెండ్స్. చేస్తారకే రమ్మని అన్నారు. ఇక ఇన్వైట్ చేస్తారకే వెళ్ళలేదనమాట. ఇక సర్లే తర్వాత వస్తాము అందరం కలిసి, హాలిడేస్ టైంలోనైనా పిల్లల్ని తీసుకొని వస్తాలే అనేసి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసిన. ఇక సరేలే మీ ఇష్టం అన్నారు.
ఇంకా బయట గార్డెన్ అయితే మీకు చాలా రోజులు అయింది కదా చూపించక, అందుకని మళ్ళీ ఒకసారి బయట అయితే చూపిద్దాం అనేసి అయితే బయట బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా. బంతి చెట్లు చూపించిన కదా, ఇవన్నీ గుడి వెనకాల బాగా మొలిచినాయి ఫ్రెండ్స్. అవి నేను ఇంతకుముందు నారు పోసిన అనమాట బంతి చెట్లది పోస్టార్కి, అవన్నీ బాగా దగ్గర మొలిచినాయి. అయితే ఏం చేసినా నిన్న కొంచెం చినుకులు పడే టైంకి నేను అన్ని పీకి ఇట్లా వరుస పెట్టినా. మరి ఇవి కొన్ని ముద్ద బంతి పూలు ఉన్నాయో మరి రిక్క పూలు ఉన్నాయో తెలియదు కానీ మరి చూడాలిగా ఎట్లా పూస్తాయేమో, ఏ పూసినా ఓకే అనేసి వరుస పెట్టుకుంటూ వచ్చిన చెట్లని. భలే అనిపించింది ఇక అలా పెట్టగానే. ఇంకా చూడండి గులాబీ పూలు అయితే 3 మొగ్గలు వేసినాయి. మన ఈ హైబ్రిడ్ గులాబీ అయితే అసలు రెడ్ కలర్ గులాబీ ఫ్రెండ్స్, అది 3 మొగ్గలు వేసింది, ఏమో 2 మొగ్గలు వేసినాయి అనమాట ఆరెంజ్ కలర్. రిచ్చమ్మ బర్త్డే వచ్చేసి ఇంకొక 4-5 డేస్ అయితే ఉన్నదనమాట. బర్త్డే వరకు అయితే అందుతున్నాయి పూలు అయితే, కానీ పెద్దగా అయితే పూయట్లేదు. ఇంతకుముందు మంచిగా పెద్దగా పూసింది, మరి ఇప్పుడు వర్షాకాలం అనో ఏమో పెద్దగా అయితే రావట్లేదు అనమాట పూలు. ఇక తులసి వనం చూడండి మన ఇంట్లో, తులసి వనం ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు అంత పచ్చగా ఉంటుంది అనేసి అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఎక్కడ చిన్న తులసి చెట్టు మొలిచినా కూడా నేను అస్సలు వీకను అనమాట. ఇక మొత్తం అయితే సాదుకుంటా ఉంటా వాటిని ఇంట్లో తులసి చెట్లను అయితే. ఎంత నిండుగా ఉంటే నాకు అంత మనసు నిండుగా ఉంటుంది అనమాట. మనుగురులో ఉన్నప్పుడు కూడా ఎక్కడ మొలిచినా కూడా నేను అలాగే ఉంచేదాన్ని, దానికి పెరిగినప్పుడు మంచిగా దగ్గరికని కట్టేదాన్ని, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఇక అటు బయట చూపించాను కదా, ఈ లోపు కర్రీ అయితేనే ఉన్నది ఫ్రెండ్స్. ఇక అనేసి ఇక వచ్చి టమాటాలు వేసిన, ఇటు పని చేసుకుంటూ అటు ఏదో ఒకటి అయితే చేసుకుంటూ ఉన్నా. రిచ్చమ్మ వీడియో తీసుకుంది రారా, కొద్దిగా పెద్దది తీసుకుంది, తర్వాత రిచ్ తీసుకుంది అనమాట. ఇక అసలు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు కూడా, అంటే ఈ బ్లాగ్స్ అయినా ఇంకా వేరే ఏమైనా తీయొచ్చు కదా అనేసి. ఈ బ్లాగ్స్ అంటే మనం చేసే పనే మన బ్లాగ్ అనమాట. అంటే మన విలేజ్లో ఎటువంటి బ్లాగ్ అయితే ఉంటుందో అదే నా రొటీన్ లైఫ్ని మీకు బ్లాగ్ రూపంలో అయితే చూపించాలని అయితే అనుకున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్లు అయితే అంటూ ఉన్నారు, అంటే మీకు చేను చెలుకుందా అని నిన్న వీడియోలో కూడా చెప్పుకుంటాను, కానీ కొంతమంది చూడకపోవచ్చు. అందుకే మళ్ళీ అయితే ఇప్పుడు ఈవినింగ్ బ్లాగు డే టైం బ్లాగు అసలు కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు ఫ్రెండ్స్. అందుకని మళ్ళీ అయితే చెప్తున్నా, మాకు చేను చెలక అయితే ఏం లేదండి. అంటే ఈవినింగ్ బ్లాగ్ కొంతమందికి రికమెండేషన్లో వెళ్తున్నది, కొంతమందికి వెళ్ళట్లేదు. డే టైంలో పెట్టే బ్లాగ్ ఏంటంటే అందరికి రీచ్ అవుతుంది, పర్లేదు. నాకైతే అదే అర్థమైంది, మా ఆయనతో కూడా నేను అదే అన్నా ఫ్రెండ్స్. ఇక తర్వాత చదువుదా అనేసి అన్నా కదా సరుకులు, అందుకని ఇక మళ్ళీ అయితే ఇంకా చదువుదాము అనేసి అనుకున్న. బట్టలు అయితే మొన్నటిదాకా నీట్గా చదివిన ఫ్రెండ్స్. ఇక బట్టలు ఎక్కడి ఆగం ఉంటే నీట్గా చదివి పెట్టేసిన. ఇంకా పైన 2-3 సెల్ఫ్లు అయితే ఉన్నాయి చదివేటి. ఇక రిచ్చమ్మ అయితే స్లిప్ చూపెడుతుంది చూడండి, సరుకుల స్లిప్ అనమాట. అది వచ్చేసి ఇక పైన పెట్టిన కదా ఇంతకుముందు నేను సరుకులు, అవి రిచ్ కంట అందట్లేదంట. ఆ మమ్మీ మాకు అందట్లేదు, నువ్వు అంత పైకి పెట్టినావు ఎట్లా అనేసి అంటున్నారు. నేను సబ్బు దేపో, సరుపు దేపో, షాంపు దేపో అన్నప్పుడు వాళ్ళు వచ్చి తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇక కింద అయితే పేపర్ వేసి నీట్గా అయితే చదువుతున్నాను అనమాట. ఎందుకంటే ఇక మళ్ళీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, మా మమ్మీ అంత పైకి పెట్టింది ఎట్టా అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ మా ఆయన అయితే వచ్చేసరికి ఏ టైం అయిద్దో ఏమో ఫ్రెండ్స్. ఇక పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అనమాట, వాళ్ళకి జుట్లు వేయలే ఏమేయలే, ఇక జుట్టు అది ఇది వేయాలి. ఇవాళ హాలిడే, అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను హాలిడే వస్తుందని. ఇగో చిక్ షాంపులు అసలు నేను షాకు, చిన్నవి తెస్తారేమో ఆటాను షాంపులు అనుకుంటే మా ఆయన ఏమో రూపాయి షాంపులు తెచ్చిండు అనమాట. ఆటాను షాంపులే బాగుంటాయి ఫ్రెండ్స్, రూపాయి షాంపులు మంచిగా ఉండవు అనమాట. చూడండి మా ఆయన ఇగో గోధుమ పిండి ప్యాకెట్ కూడా 2 కేజీలు తెచ్చిండు. 2 కేజీలది పెద్ద ప్యాకెట్ తెచ్చిండు అనమాట. నేను ఎప్పుడైనా కూడా సింగిల్గా ప్యాకెట్స్ రాస్తాను కదా, ఈసారి వెరైటీగా 2 కేజీల ప్యాకెట్ అయితే పట్టుకొని వచ్చిండు అనమాట. ఇక కూర అయితేనే ఉన్నది, ఏమైందో ఏమో చూద్దాం పామా అంటే ఏడికైతే వచ్చినాం అనమాట. మా ఒక వీడియో తీసుకోవడానికి ఫ్రెండ్స్ నానా తంటాలు పడాల్సి వస్తుంది తెలుసా. నేను అసలు మస్తు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తప్పదు ఫ్రెండ్స్. ఆ ఛానల్లో ఈరోజు అయితే బ్లాగే వెళ్ళలేదు, షార్ట్ వీడియోస్ అయితే పెట్టుకుంటూ వస్తున్నా. కానీ ఒక్కదాన్నే తీసుకొని పెట్టుకోవాలంటే మంచిగా అనిపించదు ఫ్రెండ్స్. అందుకని ఇక చూడండి బట్టలు అయితే ఆన్నే ఉన్నాయన్నమాట. ఇంకా కాకరతీగ ఇక్కడ నేను సాగుతాను కదా, దానికైతే పిందెలు అయితే వేసినాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, కంచి కాకరకాయలు అంటేనే అది నాకు ఎంతో ఇష్టం. అసలు మా ఫ్యామిలీ అందరికీ కాకరకాయ ఫ్యాన్స్ అనమాట మేము. అందుకని ఏడ చూసిన కాకర చెట్టు అయితే ఎక్కడ మొలిచినా కూడా దాన్ని పీకేయట్లేదు, దాన్ని అయితే మంచిగా పెంచుకుంటూ ఉన్నాము. పబ్బులు లెక్కనో అదో ఇదో ఎట్నో వేసి అయితే పెంచుకుంటా ఉన్నాం అనమాట. పంపులు ఒకటి బంద్ అయినాయి నేను బట్టలు పిండే టైంకి.
ఇంకెట్లనో ఏమో డ్రమ్లో నీళ్ళు అయితే ఈ గుంజి పోసుకోవాలని నా చెయ్యి అయితే ఏమి నొప్పి లేస్తుంది. పంపులు వచ్చినప్పుడేమో మళ్ళీ ఇటు ఇంట్లో పని ఉంటుంది. ఇంకా అదే అనమాట. ఓకేనా, ఇక ఇదనమాట బ్లాగు. అసలు నేను ఇవాళ వీడియో ఎట్లా ఏంది మరి మా ఆయనతో అన్న నేనేమనంటే ఎట్లా తీసుకోను ఏంటిది అసలు నాకు ఏం పని ఉందని నేను వీడియో తీసుకోను ఎట్లా మరి సరుకులు ఉన్నాయి కదా ఇది అదురు ఏదో ఒకటి అయితే అవుతుంది బ్లాగు అనేసి అన్నాడు. సరేలే నేను తీసుకుంటలే ఇక అనేసి చెప్పిన అనమాట. అమ్మో వీడియో ఒక్కటి ఎడిట్ చేయాలంటే మస్తు గోస తెలుసా ఫ్రెండ్స్. అసలు వీడియో తీసేటోళ్ళకి అర్థమవుతుంది. అది కూడా మా ఆయన అన్నాడు షార్ట్స్ ఎక్కువ పెట్టకలే ఈ లెంత్ వీడియోలు పెట్టే దాంట్లో పాత ఛానల్ ఎక్కువ ఏం పెట్టకు, కొత్త ఛానల్లో షార్ట్స్ పెట్టుకుంటారా బాగా, ఇందులో లెంత్ వీడియోలు ఎక్కిద్దాంలే అనేసి అన్నాడు. నెక్స్ట్ మంత్ పేమెంట్ తీసుకోవాలని నా ఆలోచన ఫ్రెండ్స్. తెలుసా ఎట్లయితుందో ఏమో చూడాలి. ఓకేనా, బాయ్ బాయ్ మరి.